పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి సర్కార్ను వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మాత్రం ముందుకు రావటం లేదు. క్వింటాలు పసుపుకు 15,000 మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. పసుపుకు కనీసం 9,000 రాని పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది రైతులను నయవంచన మోసం చేయడమేనని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. పసుపు పోటు తీసుకొచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీ ఏమైంది? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15,000 మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. జై తెలంగాణ. ఇవాళ నిజామాబాద్లో పసుపు రైతులు ఉద్యమిస్తున్నటువంటి తీరుని మనం గమనించడం జరిగింది. మొన్న